నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు చిత్ర ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వార్డు ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ భద్రాది రాముడికి స్వర్ణ కవచ ధారణ రామనామ స్మరణతో పులకించిన వీధులు నకిరేకల్లో విద్యార్థుల రాస్తారోకో ఉపకార వేతనాల విడుదలకు డిమాండ్ ఆమనగల్లో 5K రన్ పరుగులు తీసిన ఔత్సాహికులు అనాథలకు కిసాన్ బంధు సంస్థ చేయూత విద్యాభ్యాసం కోసం 44,000 నగదు అందజేత ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలానికి చెందిన అనాథలకు కిసాన్ బంధు సంస్థ చేయూత ఇచ్చింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ చేతుల మీదుగా 44,000 రూపాయల నగదును పిల్లలకు విద్యాభ్యాసం కోసం అందజేశారు. వీరిలో మీనాక్షి లగచర్ల అనే అమ్మాయికి 6,000, బోమ్రాస్పేట్కు చెందిన సిద్ధుకు 9,000, కార్తికేయకు 8,000, అరుణకు 9,000, చిట్లపల్లి సంతోషకు 12,000, ఫస్లోది లావణ్యకు 9,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలుగా మిగిలిన నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో వీరికి కిసాన్ బంధు సంస్థ ద్వారా ఈ సహకారం అందిస్తున్నామని గుర్తు చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. కార్యక్రమంలో కిసాన్ బంధు ప్రతినిధులు సతీష్, స్నేహ, నిశాంత్, సాయి, ఉపాధ్యాయులు పాపిరెడ్డి, అనిల్, విజయలక్ష్మి, లక్ష్మి, గోపాల్, మాసని, వెంకటయ్య, నర్సింలు, సిఆర్పి పాల్గొన్నారు. నేను జీవనోపాధి కొరకు నాకు ఏదైనా చేస్తే నేను చేసుకోబతుకుతా సార్, నా పిల్లల్ని బతికించుకుంటా, చదివించుకుంటా, నాకు పైసలు కాదు ఏమన్నా ఆల్టర్నేట్ చేయండి అన్నాను. నేను సతీష్తో మాట్లాడంగానే మరి ఏం చేద్దామన్నా అన్నారు. లేదు వాళ్ళు ఆవు అడుగుతున్నారు అమ్మాయి, ఆవును కొనిస్తే వాటి పాలతోన ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుందంటే 30,000 రూపాయలు ఇమ్మీడియట్గా ఆమె అకౌంట్కి వేసి ఆవును కొనిచ్చినాం. ఆవును మేము పోయి చేతులారా ఆమె హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇప్పుడు ఆవు పిల్ల కూడా ఉన్నది, పాలు అమ్ముకుని ఆ కుటుంబం సంతోషంగా సుఖంగా. ఇంకా చాలా కుటుంబాలు వాళ్ళలో చేదోడు. నేను అంటాను మొత్తం కుటుంబానంతా మోస్తామని కాదు, కుటుంబానికి ఒక చేదోడు వాదు ధైర్యంగా ఈరోజు ఇచ్చే 10,000, 15,000, 20,000 మీకు జీవితాన్ని పూర్తిగా సస్యశ్యామలంగానూ ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతుంది అనుకోండి. ఇది ఒక ఆధారంగా చేసుకొని మీరు ఒక మనోధైర్యంతో ముందుకు పోయి ఇంకా మీ పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాలు చేకూరుస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ ప్రాంతాన్ని వదలకుండా ఈ ప్రాంతాన్ని కిసాన్ బంధు సంఖ్యను పెంచుకోండి, ఈ ప్రాంతాన్ని ఆదుకునే ఉద్దేశంతోన అరుణ గారు కూడా ఒక కుటుంబ మిషన్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో సంగారెడ్డికి చెందినటువంటి ఒక వ్యక్తి నా మిత్రుడి సాయంతో సంప్రదిస్తే ఆయన కూడా సూసైడ్ చేసుకోవడం వల్ల ఆయనకు కూడా సూసైడ్ ఫ్యామిలీ కాబట్టి అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా అమ్మాయికి 14,000 వర్తుతో ఒక కుటుంబ మిషన్ ఇప్పించి అక్కడ పాప చదువుతుంటే అమ్మాయికి 10,000 రూపాయలు ఫీజు కట్టి 10th క్లాస్ హాల్ టికెట్ తీసుకొని వచ్చి పరీక్ష రాయించినటువంటి ఘనత ఈ యొక్క కిసాన్ బంధు మిత్రులకు చెందుతుంది. మరి ఈ ప్రాంతంలో ఈ తల్లులందరూ కూడా వాళ్ళ పిల్లల యొక్క చదువులు కావాలి, వాళ్ళు ఏ కష్టపడినా పిల్లల చదువు ఆగకూడదనే ఉద్దేశంతో కిసాన్ బంధు గత 6 సంవత్సరాల నుండి గోవిందమ్మ పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా సుమారుగా 15,000 రూపాయలు, అరుణ పిల్లలు కూడా వాళ్ళకు కూడా 15,000 రూపాయలు కంటిన్యూగా ఇస్తూ వస్తూ ఉన్నది. గత 2 సంవత్సరాల నుండి మీనాక్షికి కూడా మనం స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా అమ్మాయికి అయ్యే చదువుల ఖర్చును కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఈ అకాడమిక్ ఇయర్లో కిసాన్ బంధు మిత్రుల సహకారంతో మీనాక్షి మన అమ్మాయికి ఇప్పుడు 6,000 రూపాయలు మొన్ననే అందించడం జరిగింది. అరుణ యొక్క కుమారుడైనటువంటి సిద్ధుకు 9,000 రూపాయలు ఇప్పుడు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా గోవిందమ్మ కూతురైనటువంటి లావణ్యకు కూడా 9,000 రూపాయలు ఈ సందర్భంగా అందిస్తూ ఉన్నారు. మరి భాగ్య చిన్న ఏజ్, వీళ్ళ ముఖాలు చూస్తుంటే చాలా బాధ చేస్తూ ఉన్నారు. చిన్న వయసులో భర్తలను కోల్పోయి మనోధైర్యం కోల్పోకుండా ఉండడానికి కిసాన్ బంధు చేయూతను ఇస్తుందంటే ఈ సోదర భావం చాలా అమోఘమైనది, అద్వితీయమైంది. కాబట్టి వాటిని ధైర్యంగా తీసుకొని తల్లులందరూ మనోధైర్యంతో ఆ పిల్లలకు చేయూతను ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి కార్తికేయ కూడా ఈరోజు ఆయనకు అయ్యే ఖర్చులు, మరి విద్యకు ఇప్పటి నుండి 10వ తరగతి అయ్యే ఖర్చులన్నిటి కూడా
మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును హోంమంత్రి మహమూద్ అలీ ఎమ్మెల్యే బలాలతో కలిసి ప్రారంభించారు. హోంమంత్రి మాట్లాడుతూ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్కు మించి వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటిస్తే కరోనాను సులువుగా అరికట్టవచ్చని స్పష్టం చేశారు. यहाँ पे एक अरेंज करेंगे सर, इधर आइए सर। सर इधर आइए, ये देखते रहे तो अच्छा अच्छा। पेमेंट मैंने ऊपर मेंटेनेंस अच्छा कीजिए, बहुत नीड है और उसका मेंटेनेंस अच्छे से अच्छा कीजिए। हमारे चेयरमैन साहब भी बलाला साहब भी दौरे करते रहते हैं, तो हुकूमत तो यही चाहती है इतना पैसा खर्च हो मगर आवाम को फैसिलिटी हो। मैं एक बात का वादा भी करता हूँ कि आप 2 साल की तकलीफ है, उसके बाद आपको प्राइवेट हॉस्पिटल जाने की जरूरत ही नहीं पड़ेगी, किसी को जाने की जरूरत नहीं पड़ेगी। सीएम साहब इतना बड़ा प्लान बना है, उसके लिए चाहे 15-20 हज़ार करोड़ भी खर्चा हो करने के लिए तैयार है, ताकि यहाँ के लोगों को अच्छी से अच्छी सहूलत मिल सके, हर जगह दवाओं की मैसर हो सके, हर दवाखाने में अच्छे से इंतजाम हो, आने वालों को अच्छी तरीके से वेलकम हो और अच्छी तरीके से इलाज करवा पार्टी दी जाए। आज का जो एक्सटेंशन किया गया दवाखाने के अंदर, जिसके अंदर 81 बेड्स का एक्सटेंशन किया गया है, जिसके लिए 3.2 करोड़ का खर्चा हुआ है। 11,000 स्क्वायर फीट का बिल्डअप एरिया भी बढ़ाया गया है। इंशाल्लाह और भी जरूरत जब भी पड़ेगी दवाखाने को और भी एक्सटेंशन हो या और भी फैसिलिटीज के लिए इक्विपमेंट्स हो जरूर प्रोवाइड किया जाएगा। तमाम जो है प्रोग्राम में आए तमाम भाइयों का భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఇవాళ స్వర్ణకవచ ధారణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాలమ్మ వారికి తొలి తిరువీధి సేవ చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలు కలకలలాడాయి. రామనామ స్మరణతో వీధులు పులకించాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో విద్యార్థులు రోడ్డెక్కారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరారు. వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకవేళ చేయని ఎడల పెండింగ్ స్కాలర్షిప్ రాని ఎడల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మించని ఎడల ఖచ్చితంగా ఈ దీక్షలు నిరసనలు ఏవైతే ఉధృతం చేస్తాం. రాష్ట్రమంతగా ప్రభుత్వం మీద ఇంకా బలమైన నిరసనలు ఇవన్నీ చేస్తామని చెప్పేసి టీఎస్ ఒకటే హెచ్చరిస్తాం.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో సేవ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పబ్లిక్ స్కూల్స్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. దీనిని మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ ప్రారంభించారు. 500 మంది బాలికలు పాల్గొన్నారు. ఆమనగల్ సిఐ ఉపేందర్ రావు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కౌన్సిలర్ లక్ష్మణ్, కృష్ణ యాదవ్, రాము పాల్గొన్నారు. రెహమత్ నగర్ డివిజన్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. తరువాత 17 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, ఆర్ఐ రాహుల్ నాయక్, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, అధ్యక్షుడు సయ్యద్ ఉమర్, ఇక్బాల్, బషీద్, నాగరాజు, సుబ్బరాజు, అహ్మద్ పాల్గొన్నారు. అధ్యక్షులు మన్సూర్ గారు షాల్వాతో సన్మానిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారికి కూడా షాల్వాతో సన్మానిస్తారు. చప్పట్లతో రాహుల్ గారికి గౌరవ సరిగా చేయించాలనే వారి ఆలోచన పరంగా మా నాయకులతో ముందుకు తీసుకెళ్తున్నారు. మేమందరం కూడా ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. ఇలాంటి గౌరవ శాసనసభ్యులు మాకు ఉండడము, ఆ యొక్క ఎమ్మెల్యే గారి ద్వారా మీకు పనులు చేయడానికి మేము అదృష్టంగా భావిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మి ఓం నగర్ ప్లీజ్. నెక్స్ట్ ఈ ఫోటో చివరిగా గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఆడపడుచులకు ముఖ్య గమనిక, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుడు పాల్ మనోహర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర్లు, న్యాయవాది కోటేశ్వరరావు, శాతరాజు బాలయ్య పాల్గొన్నారు.
మాకు అనుగ్రహించినావు. విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా క్రీస్తును ఈ లోకానికి 2021 సంవత్సరాల క్రితం అనుగ్రహించినందు కొరకై స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు కార్యక్రమంలో తోడుగా ఉన్నావు. ఆయన వచ్చిన పెద్దలను దీవించండి. అలాగే చైర్పర్సన్ గారిని, వారి కుటుంబాన్ని, అలాగే కోటేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని, బాలయ్య గారిని, వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. వారి యొక్క మరియు బాధ్యతల్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా పేరు పేరున దీవించి ఈ పట్టణానికి క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ కీడు ఈ పట్టణం మీదకి రాకుండానట్లుగా ప్రభువా నువ్వు ఈ పట్టణాన్ని దీవించమని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ముందున్న కార్యక్రమం అంతట్లో మాకు తోడుగా ఉండమని మా ప్రభువును, అలాగే ఈ కేకును కూడా దీవించి పరిశుద్ధపరచమని మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఆత్మహత్య బాధిత కుటుంబాలతో నిర్వహించారు. ప్రభుత్వ అలసత్వమే రైతుల ఆత్మహత్యకు కారణమవుతోందన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. ఎదుటి వాళ్ళు మేము వేసి కొంచెం నాకు తెలుగు రాదు. మా ఏసీలో ఎట్లా అంటే అదేదో బయటికి వెళ్తుంది, ఏదో చేస్తుంది అనేది తప్పుగా అనుకుంటున్న వలన వెనుకకు జరుగుతున్నా కానీ నాకు అక్కడ ధైర్యం ఉంది. ఉన్నా కూడా ఆ పూలలు వచ్చి రోజు ఇంటి మీద నిలబడేసరికి ఏం చేయాలో తోచలేకపోతాను మేడం. ఇప్పుడు నాకు సార్ 35,000 సాయం చేసిన బరువు తీసుకున్నా, అది పింఛని 2,000 వస్తుంది. ఆ పింఛన్తో ఈ నెల 4వ తారీఖు అప్పుల బాధ 6 ఎకరాల పొలం మా బావ దగ్గర కౌలు తీసుకొని పంట నష్టంగా వడ్లను రాలిపోయి అంత వరి మొత్తం మురిగిపోయి మా ఆయన మామిడి చెట్టు వేసుకొని చనిపోయింది. మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆదాయం రాలేదు. హయత్ నగర్ సాయిబాబా ఆలయం 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కల్లెం బాలరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. భజనలు, కీర్తనలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ 2012లో ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఆలయం దినదినాభివృద్ధి చెందిందన్నారు. ఆలయం తరపున పేద అనాథ పిల్లలకు సేవలందిస్తున్నామన్నారు. యోగా కేంద్రం సెంటర్ కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలో గోశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు సామ నరసింహారెడ్డి, కళావతి దంపతులు, దీపావళి శ్రవణ్ దంపతులతో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సాయిబాబా మందిరం నిర్మాణమయ్యి 2012లో 26 డిసెంబర్ నాడు ప్రారంభమైనటువంటి ఈ యొక్క మందిరం ఈరోజు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ వార్షికోత్సవం జరపబడింది. గత 9 సంవత్సరాల నుంచి ఎందరో బాబా ఆశీస్సులతోటి ఈ యొక్క ధర్మాన్ని, అదే రకంగా భక్తులు కోరినటువంటి కోరికల ఎల్లవేళ నెరవేరుస్తున్నటువంటి మరి షిరిడి సాయిబాబా మరి వారు ఈరోజు మంచి భక్తులను వారి కోరికలు తీర్చుతూ మరి మన దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు
షిరిడీకి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నా లేని పరిస్థితిలో షిరిడీకి వెళ్ళినటువంటి సంతృప్తి షిరిడీలో వెళ్ళి ఏ రకంగా తృప్తి చెందుతుందో ఆ రకంగా ఈరోజు మరి బాబా దగ్గరికి వచ్చిన భక్తులందరూ కూడా తృప్తిగా ఉన్నారు. అదే రకంగా ఈరోజు మాకు మా సాయి బంధువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి భక్తునికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఈరోజు ఈ యొక్క సాయిబాబా మందిరం 2012 నుంచి ప్రతి గురువారం నిరంతరం మరి ఏ రోజు కూడా లేకుండా అన్నదాన కార్యక్రమం, ఎంతో బీద ప్రజలకు అన్నదాన కార్యక్రమం, అదే రకంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో అంటే ఇంతకుముందు మేము అనాథ పిల్లలకు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. రాబోయేటువంటి బీద పిల్లలకు చదువు చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం. అదే రకంగా ఒక గోశాలను కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి అమరావతి రైతుల బహిరంగ సభకు హాజరు కాకుండా తిరుపతి పోలీసులు ఆటంకం కలిగించారు. జమ్మలమడుగు తెలుగుదేశం ఇన్ఛార్జు దేవగుడి భూపేష్ రెడ్డి, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి పార్టీ కార్యాలయంలో దిగ్బంధించారు. తొలుత స్వగ్రామమైన దేవగుడికి వెళ్లి గృహ నిర్బంధించేందుకు యత్నించారు. అయితే పార్టీ కార్యాలయానికి వెళ్తున్నామని చెప్పడంతో పోలీస్ ఎస్కార్ట్ వారి కారు వెంట వెళ్ళింది. పార్టీ కార్యాలయానికి చేరుకున్నాక బయటికి రాకుండా దిగ్బంధించింది. హౌస్ అరెస్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నించినారు? పొద్దున 8:30కి హౌస్ అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఓ వ్యక్తిని చితకబాదడంతో చనిపోయాడు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. ఒరిస్సాకు చెందిన రాజేష్ మాదాపూర్ ఇజ్జత్ నగర్లో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం ప్రగతి నగర్లో పని ముగించుకొని అర్ధరాత్రి బిర్యానీ కోసమని కూకట్పల్లి జాతీయ రహదారిపై ఉన్న మెగల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ సెల్లార్లోకి వెళ్ళాడు. అదే సమయంలో అక్కడ జన్మదిన వేడుకలు చేసుకుంటున్న హోటల్ సిబ్బంది రాజేష్ ని దొంగగా భావించి విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో అతను స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం రెస్టారెంట్ వద్దకు వచ్చిన సిబ్బంది అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజేష్ ను చూసి అతడి జేబులోని చీటీలో గల ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేష్ భార్య అతడిని ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే రాజేష్ మృతి చెందాడు. బాధిత కుటుంబం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ చేరుకొని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఇంకోసారి చూద్దాం. మలక్పేట ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డు ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ. భద్రాద్రి రాముడికి స్వర్ణ కవచ ధారణం. రామనామ స్మరణతో పులకించిన వీధులు. నకిరేకల్లో విద్యార్థుల రాస్తారోకో. ఉపకార వేతనాల విడుదలకు డిమాండ్. ఆమనగల్లో 5K రన్. పరుగులు తీసిన ఔత్సాహికులు. అనాథలకు కిసాన్ బంధు సంస్థ చేయూత. విద్యాభ్యాసం కోసం 44,000 నగదు అందజేత. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.